హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా హైదరాబాద్ అసఫ్ జాహీల యొక్క వరుస క్రమాన్ని మరియు వారి యొక్క కాలక్రమాన్ని గురించి నేర్చుకుందాము. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం తర్వాత అసఫ్ జాహీల పాలన అనేది స్థాపించబడిందండి. ఇక్కడ అసఫ్ జాహీల వరుస క్రమాన్ని ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో మనం కోడ్ ద్వారా నేర్చుకుందాం ఈజీగా. ఓకేనా? ఇక్కడ కోడ్ వచ్చేసి నీ నామం తలుచుకుంటే శని సన్యాసం అప్పు తీరును మామ. నీ నామం తలుచుకుంటే శని సన్యాసం అప్పు తీరును మామ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడి నామాన్ని తలుస్తాం కదా అండి, అప్పుడు అవన్నీ పోతాయి కదా కష్టాలన్నీ. అలాగే ఇక్కడ నీ నామం తలుచుకుంటే శని సన్యాసం అప్పు తీరును మామ అని గుర్తుంచుకోండి. ఒక 2-3 టైమ్స్ మీరు అన్నారంటే మీకు కూడా ఇది ఈజీ ఉంటుందండి, మర్చిపోరు. ఓకేనా? ఈ కోడ్లో ఒక్కొక్క లెటర్ వచ్చేసి మనకు ఒక్కొక్క అసఫ్ జాహీ యొక్క పేరును తెలుపుతుందండి. అదేలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నీ అంటే నిజాం ఉల్ ముల్క్. నీ అంటే నిజాం ఉల్ ముల్క్. నెక్స్ట్ లెటర్ నా అంటే నాజర్ జంగ్. నెక్స్ట్ లెటర్ మమ్. మమ్ అంటే ఇక్కడ ముజఫర్ జంగ్గా తీసుకోబడిందండి. మమ్ అంటే ముజఫర్ జంగ్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి సా. సా అంటే సలబత్ జంగ్. సా అంటే సలబత్ జంగ్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి నీ. నీ అంటే నిజాం అలీ ఖాన్. నీ అంటే నిజాం అలీ ఖాన్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ సా. సా అంటే సికిందర్ జా. సా అంటే సికిందర్ జా. నెక్స్ట్ న్యాసం అంటే ఇక్కడ నాజిర్ ఉద్దౌలా అండి. నాజిర్ ఉద్దౌలా. నెక్స్ట్ అప్పు అంటే అఫ్జల్ ఉద్దౌలా. అఫ్జల్ ఉద్దౌలా. నెక్స్ట్ ఇక్కడ తీరును అని ఉంది కదండి, తీరును పైన ఏం లేదండి, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మామాలో ఫస్ట్ మా వచ్చేసి మహబూబ్ అలీ ఖాన్. మహబూబ్ అలీ ఖాన్ అండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి మా. మా అంటే ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడు అసఫ్ జాహీలలో చివరి వాడండి. ఓకేనా? చివరి నిజాంగా పిలుస్తారు ఇతనిని. నెక్స్ట్ ఇక్కడ వీరి యొక్క కాలాలను కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ నిజాం ఉల్ ముల్క్ యొక్క కాలం వచ్చేసి 1724 నుండి 1748 వరకు అండి. ఇతనిని మొదటి నిజాంగా పిలుస్తారు. నెక్స్ట్ నాజర్ జంగ్ యొక్క కాలం వచ్చేసి 1748 నుంచి 1750 వరకు అండి. నెక్స్ట్ ముజఫర్ జంగ్ యొక్క కాలం వచ్చేసి 1750 నుంచి 1751 వరకు అండి. ఇతను 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. నెక్స్ట్ సలబత్ జంగ్ యొక్క కాలం వచ్చేసి 1751 నుంచి 1762 వరకు అండి. నెక్స్ట్ నిజాం అలీ ఖాన్ యొక్క కాలం వచ్చేసి 1762 నుంచి 1803 వరకు అండి. ఇతనిని రెండవ నిజాంగా పిలుస్తారు. నెక్స్ట్ సికిందర్ జా. ఇతని యొక్క కాలం వచ్చేసి 1803 నుండి 1829 వరకు అండి. ఇతనిని మూడవ నిజాంగా పిలుస్తారు. నెక్స్ట్ నాజిర్ ఉద్ దౌలా. ఇతని యొక్క కాలం వచ్చేసి 1829 నుంచి 1857 వరకు అండి. ఇతనిని 4వ నిజాంగా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ అఫ్జల్ ఉద్దౌలా. ఇతని యొక్క కాలం వచ్చేసి 1857 నుంచి 1869 వరకు అండి. ఇతనిని 5వ నిజాంగా పిలుస్తారు. నెక్స్ట్ మహబూబ్ అలీ ఖాన్. ఇతని యొక్క కాలం వచ్చేసి 1869 నుంచి 1911 వరకు అండి. ఇతనిని 6వ నిజాంగా పిలుస్తారు. నెక్స్ట్ చివరి నిజాం ఎవరో చూద్దామండి. ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతని యొక్క కాలం వచ్చేసి 1911 నుంచి 1948 వరకు అండి. ఇతను 7వ నిజాంగా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా కోడ్ ద్వారా మనము ఈజీగా అసఫ్ జాహీల యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోవచ్చండి. నీ నామం తలుచుకుంటే శని సన్యాసం అప్పు తీరును మామ. ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తించవచ్చండి వరుస క్రమాన్ని. ఓకేనా? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయండి అసఫ్ జాహీల గురించి. అవి కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, నిజాం ఉల్ ముల్క్ గురించి అండి. ఇతనిని చిన్ కులీజ్ ఖాన్ అని కూడా అంటారు. నిజాం ఉల్ ముల్క్ని చిన్ కులీజ్ ఖాన్ అని కూడా అంటారు. 1724లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను ఇతడు స్థాపించి 24 సంవత్సరాలు పరిపాలించాడండి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 24 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్ వీరిలో అంటే ఈ అసఫ్ జాహీలలో 7 రాజులకు మాత్రమే నిజాం బిరుదును మొఘలులు ఇచ్చారండి. ఇక్కడ 10 మెంబర్స్ అసఫ్ జాహీలు ఉన్నారు కదా, అందులో 7కి మాత్రమే ఇక్కడ మనకి నిజాం అనే బిరుదుని మొఘలులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరికి రాలేదంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలబత్ జంగ్లకు నిజాం బిరుదును ఇవ్వలేదు. ఓకేనా?
ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ అసిఫియా గ్రంథాలయము, విక్టోరియా స్మారక అనాథాశాలయ, నెక్స్ట్ మహబూబియా బాలికల పాఠశాలలను నిర్మించాడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, 1853 నుంచి 1883 మధ్య నిజాం రాజులకు సాలార్ జంగ్ దివాన్గా ఉన్నాడండి. ఇక్కడ దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండి, ఓకేనా. ఇక్కడ సాలార్ జంగ్ వలసవాద అభివృద్ధి పథకాలను ఆహ్వానించాడండి, ఓకేనా. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాయడం జరిగింది. మీరు కూడా కొన్ని ఇంకా ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని ఈజీగా గుర్తుండేటట్టు చదువుకోండి. కాన్సెప్ట్ ఫస్ట్ క్లియర్గా చదివినట్లయితే మీకు ఈ పాయింట్స్ అన్నీ గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. మళ్ళీ ఒకసారి కోడ్ చూడండి, నీ నామం తలుచుకుంటే సన్యాసం అప్పు తీరును మామ, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.